వీళ్ళు పిలిచి అడుగాలని ఎందుకు పడేశారు? దుర్మార్గం అయ్యా, దుర్మార్గం. పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద లేకపోతే ఇంకోళ్ళ మీద మా ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల మీద నువ్వు యాక్షన్ తీసుకోవడానికి ఇలాంటి అడ్డగోలుతనంగా చేస్తావా? చట్టాన్ని ఈ విధంగా మలుచుకుంటావా? ఒక దోషిగా ఉన్నటువంటి కేసులో ఆమెను తీసుకొచ్చి స్టేట్మెంట్ తీసుకుని ఈ రకంగా వేధించేటటువంటి కార్యక్రమం చేస్తావా? ఇవాళ రాష్ట్రంలో పెడుతున్న పోలీసుల కేసులన్నీ కూడా ఆ పోలీసులందరూ అరెస్ట్ చేసి లోపల వేయాలా? నువ్వు చెప్పే లెక్క ప్రకారం మా మీద కేసులు పెడుతున్నారు. అందరిని తీసుకొచ్చి లోపలేసేయాలా? ఎస్పీలని డిఎస్పీలని సస్పెండ్ చేసేయాలా మేము వచ్చిన తర్వాత? ఇదేనా నువ్వు నేర్పుతుంది? దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు, మీ రాజకీయాల కోసం మీరు ఏదైనా చేస్తారని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ. ఇంకా చాలా ఉదాహరణ ఉన్నాయి. లడ్డు ఉదాహరణ ఉంది, ఇంకా చాలా స్కాములు, అనవసరమైన స్కాములు చేసేసి మా మీద ఉద్దేశ కార్యక్రమం ఉంది. ఇది ఒక తాజా ఉదాహరణ, నిరూపణ అయిపోయిన ఉదాహరణ. అవన్నీ తర్వాత నిరూపణ అవుతాయి. ఇది ఆల్రెడీ నీ ప్రభుత్వంలోనే నీ శాఖే నువ్వు చెప్పింది తప్పు అని చెప్పింది. సిగ్గుండాలి నీకు, అంతకన్నా ఏం కావాలి చెప్పు? ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నారు, వాళ్ళ అబ్బాయి నడుపుతున్నారు. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం, అక్రమం. దీనికి మూల్యం చంద్రబాబు నాయుడు గారు చెల్లించక తప్పదు. నువ్వెంతమందిని పోలీసు అధికారులను కాపాడాలనుకున్నా అవి ఆగేది కూడా కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. న్యాయం, ధర్మం గెలుస్తుంది. సత్యమేవ జయతే దీనిలాగానే గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నేను ఎక్కడ అనుచిత వ్యాఖ్యలు హోంమంత్రి గారి మీద చేయలేదు, ముఖ్యమంత్రి గారి మీద చేయలేదు అంటుంటారు కొంతమంది. దానికి సమాధానం కూడా చెప్పేశాను. నేను ఇప్పుడు ఎవరిని అనుచిత వ్యాఖ్యలు చెయ్యను. రాజకీయంగా విమర్శ చేస్తే వాళ్ళది అనుచిత వ్యాఖ్యలు అనుకుంటే నేను చేయగలిగింది లేదు. ఏం అనుచిత? చట్ట ప్రక్రియను అడ్డుకున్నట్టు, తప్పు చేసిన